చదువు నేర్పడమే కాదు, పిల్లల యొక్క ప్రతిభను కూడా వెలికిస్తున్నారు. వాళ్ళు ఏ రంగంలో నైపుణ్యం ఉంది అనే దాన్ని కూడా చూస్తున్నాం. Jai Hind to all. My name is M. Krishna Chaitanya. I am working as a forest duty officer in Kawwal Tiger Reserve. ఇక్కడ స్టేట్ స్కూల్లో మా పాప 4th క్లాస్ చదువుతుంది, సామ్రిక, మల్లూరి సామ్రిక. తను ఏంటంటే చదువుతున్నప్పుడు ఇంటికి రాగానే నేను తన యొక్క నోట్బుక్ చెక్ చేయడం జరుగుతుంది. ఏ విధమైన హోంవర్క్ ఇచ్చారు, ఏ విధమైన కరెక్షన్స్ ఉన్నాయని అన్ని చెక్ చేయడం జరుగుతుంది. ఒక ప్యాటర్న్ ప్రకారం, మన ఎడ్యుకేషన్ ప్లాన్ ప్రకారం ఏ విధంగా టీచ్ చేయాలో ఆ విధంగానే ఉంది. పిల్లల యొక్క మోటివేషన్ స్కిల్స్ అనేది చాలా బాగుందండి. ఎందుకంటే వాళ్ళు చెప్పే లెసన్స్ అన్ని కూడా తను నాకు రాగానే చెప్తుంది, డాడీ ఈరోజు ఈ పాఠం చెప్పారు అని. ఆ పాఠం మీద వాళ్ళు ఎటువంటి మోటివేషన్ చేశారు, ఫీడ్బ్యాక్ ఏం అడిగారు, మళ్ళీ తర్వాత లాస్ట్ క్వశ్చన్స్, అవన్నీ కూడా తను చెప్తా ఉంటే నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఇంతటి మారుమూల గ్రామ ప్రాంతంలో, జన్నారం లోపల ఇంత మంచి ప్రైవేట్ స్కూల్లో ఈ విధంగా పేదవారికి అనుకూలంగా ఉన్నటువంటి స్కూల్లో టీచ్ చేయడం నేను మొదటిసారిగా చూస్తున్నాను. చాలా మంచి యాక్టివ్గా చెప్తుంది. ఏదన్నా కూడా తను డాడీ ఇవాళ ఇది చెప్పారు, రేపు ఈ వర్క్ ఇచ్చారని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ ఏంటంటే మన స్టేట్ స్కూల్లో నేను అబ్జర్వ్ చేసింది, మనకు ఓన్లీ చదువు నేర్పడమే కాదు, పిల్లల యొక్క ప్రతిభను కూడా వెలికిస్తున్నారు. వాళ్ళు ఏ రంగంలో నైపుణ్యం ఉంది అనే దాన్ని కూడా చూస్తున్నాం. ఎవ్రీ మంత్ ఫెస్ట్ ఉంటుంది. ఆ మంత్ ఫెస్ట్లో పిల్లలు రాగానే డాడీ నాకు చార్ట్ కొనియడం, ఆ విధంగా ఒకటి మన జరిగిన కుంభమేళా ఉంది, కుంభమేళా డయాగ్రామ్ వేయడం, అంటే కుంభమేళలో ఏమేమి ఉన్నాయి అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అదేవిధంగా టీచర్స్ కూడా వాళ్ళ యొక్క రిసీవింగ్ కానివ్వండి, తర్వాత వాళ్ళు చెప్పే విధానం కానివ్వండి, నాకు చాలా బాగా నచ్చింది. పిల్లలు ఏంటంటే టీచర్స్ కూడా పిల్లల్ని డిసిప్లిన్గా ఉంచుతున్నారు. వాళ్ళు ఏంటంటే, నేను జనరల్గా స్కూల్కి వచ్చి పిల్లల్ని డ్రాప్ చేసిపోయేటప్పుడు ప్రేయర్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు చేసే స్కిల్స్, తర్వాత ఎన్సీసీ కానివ్వండి స్కూల్లో, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. అదేవిధంగా మా పాప చదివే విధానం కూడా కంప్లీట్ ఏంటంటే పట్టి సిస్టమ్ లేదు. ఇక్కడ పిల్లలకు చాలా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. ఒక మ్యాప్ ఇచ్చి ఆ మ్యాప్ను చూసుకుంటూ వాళ్ళ ఆన్సర్ రాసే విధంగా వాళ్ళ దగ్గర స్కిల్ అనేది పెంపొందుతుంది. ఇంకా ఉపాధ్యాయుని గురించి చెప్పాలంటే, ఉపాధ్యాయుడు అనేవాడు మనకు పిల్లలతో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారండి. ఆ నేచర్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు పిల్లలతోని. ఎందుకంటే మనము ఇంట్లో వాళ్ళని కొద్దిసేపు మాత్రమే ఉంచుకుంటాం. మ్యాక్సిమం 8 నుంచి 9 గంటలు ఉపాధ్యాయుల దగ్గరనే పిల్లలు ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ని, ఈ రోజు మా అబ్బాయి హుషారు ఉన్నాడు, మా పాప హుషారు ఉన్నది అంటే దానికి గల కారణం మనం కాదండి, నేనుగా ఉపాధ్యాయుడే. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా తయారు చేయాలన్నా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మనం స్కూల్కి పంపించేస్తాం, ఇంటి దగ్గరనే ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్తో కలిసి సమాజంలో ఏ విధంగా ఉండాలి, తర్వాత ఎదుటి వాళ్ళ పెద్దవాళ్ళతో ఏ విధంగా గౌరవించాలి అనే విధానాలన్నీ కూడా మనకు ఉపాధ్యాయుడు నేర్పుతారు. కాబట్టి ఇక్కడ నేను ఉపాధ్యాయుని అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళందరూ కూడా ఫ్రెండ్లీగా ఉండి పిల్లలకు సరైన అనుకరించడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. మన జన్నారం మారుమూల ప్రాంతంలో ఇలాంటి స్కూల్ ఉండడం చాలా అదృష్టంగా చెప్పొచ్చండి. థ్యాంక్ యూ.